హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని కాపీ చేసి అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ శ్రీధర్ గారి స్టోరీస్ ని అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాత కృష్ణార్పణం 212వ భాగం. రాధిక ఇంటికి వచ్చి వారం రోజులు దాటిపోయింది. ఈ వారం రోజుల్లో సవిత ఒక్కసారి కూడా రాధికని చూసింది లేదు, తనతో మాట్లాడింది లేదు. ఏంటో అందరూ కలిసి సవితని బాధపెడుతున్నారేమో అనిపిస్తుందన్న ఆలోచన వచ్చింది రాధికి. సంధ్య, ఎలా ఉన్నావమ్మా అన్న రాజగోపాల్ గొంతుకు నవ్వుతూ ఆయన వైపు చూసి, బాగున్నాను నాన్నా, రండి అని లేవబోతుంటే, అలా లేవకూడదు, నీకు సర్జరీ జరిగి ఇంకా ఎక్కువ రోజులు కాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ జానకి ఆమె పక్కనే కూర్చుని, ఇప్పుడు బానే ఉందా సంధ్య అని అనునయంగా అడుగుతుంటే, బాగుందమ్మా, మీరంతా ఎలా ఉన్నారు? రాధిక పక్కనే చైర్లో కూర్చుంటున్న సుధీర్, మాకేంటి, పోయిన కూతురు తిరిగి వచ్చిందని వీళ్ళకి, నా చెల్లెలు మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది అంటున్న సుధీర్ను చూసి, కాని అన్నయ్య, నేను మాత్రం అస్సలు హ్యాపీగా లేను, ముఖ్యంగా నీ విషయంలో అనగానే ముగ్గురు ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. ఎందుకు రాధిక, నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలీదా అన్నయ్య? నాకు క్షమాపణ చెప్తే తప్ప తనని పెళ్లి చేసుకునని సవితతో నువ్వంత నిష్కర్షుడిగా మాట్లాడడం ఏమైనా బాగుందా? నాకు మీ పెళ్లికి సంబంధమేంటి చెప్పండి? ఈ విషయం గురించి వాడితో చాలా చెప్పామమ్మా, వాడెంత చెప్పినా వినట్లేదు అన్నాడు రాజగోపాల్. నాకు సవితంటే ఇష్టం, కాని తన మెంటాలిటీ ఏదీ నాకు నచ్చలేదు రాధిక. అందుకే కొంచెమైనా మనసు మారి నీకు క్షమాపణ అడిగి నిన్నర్థం చేసుకుంటే తప్ప తనని పెళ్లి చేసుకోలేనని చెప్పాను. అదే అన్నయ్య, ఎందుకు? ఎందుకేంటి రాధిక, నువ్వు సంధ్యవి కాకపోయినా నా చెల్లెలివే. నిన్ను ద్వేషిస్తున్న అమ్మాయిని నేనెలా పెళ్లి చేసుకుంటాను? రాధిక అసహనంగా, నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నయ్యా. ఆడపిల్ల మనసు అద్దం కంటే పదిలంగా ఉంటుంది. డైరెక్ట్గా చూడకపోయినా నిన్నంత ఇష్టపడకపోతే నిన్ను మోసం చేయకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ జరిగేదంతా చెప్తుంది చెప్పు. నీ ప్రేమ విషయంలో అంత నిజాయితీగా ఉన్నప్పుడు ఏమీ కాని నా కోసం నిన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని వద్దని చెప్పడం కరెక్ట్ కాదు. నా వరకు ఇదే కరెక్ట్. ఎందుకంటే నేను కోరుకునేది నేను ప్రేమించిన అమ్మాయినే కాదు, మంచి మనసున్న అమ్మాయిని కూడా. అంటే సవితకి మంచి మనసు లేదంటావా? ఉంది, కాని అది గర్వం, పొగరు, స్వార్థంతో నిండిపోయింది. అవన్నీ కరిగిన రోజున ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకుంటానన్నాడు సుధీర్. వద్దన్నయ్యా, ప్రేమలో ఓడిపోతేనో ప్రేమించినవాడు దక్కకపోతేనో ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆల్రెడీ నా వల్ల సరయు కూడా ఇదే బాధని అనుభవిస్తుంది. కాని తన విషయంలో నేనేం చేయలేను. కాని ఎక్కడో బాధ, నా వల్లే సరయు అంత బాధపడుతుంది అని. ఇప్పుడు నువ్వు కూడా సవితకి ఇదే శిక్ష వేసి తనని బాధ పెట్టకు. కోరుకున్న మనిషి మనసులో తన స్థానం ఎక్కడో అట్టడుగున ఉందని తెలిస్తే ఏ ఆడపిల్ల సహించలేదు. అయినా సవితతో నేను శాశ్వతంగా కలిసుండేదంటూ ఏమీ లేదు. ఎప్పటికైనా తన పెళ్లి చేసుకుంటే అత్తారింటికి వెళ్లాల్సిందే. అలాంటిది అసలు ఏమాత్రం సంబంధం లేని నా కోసం తన మనసును బాధ పెట్టకు. ఒక్కసారి తనతో మాట్లాడు. పాపం, నువ్వు మాట్లాడక నువ్వు హార్డ్గా మాట్లాడిన మాటలకి తనెంత బాధపడుతుందో తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల మనసుని బాధ పెట్టకన్నయ్యా, ప్లీజ్ తనతో ఒక్కసారి మాట్లాడు అంటూ సుధీర్ చేతులు పెట్టుకుని రాధిక రిక్వెస్టింగ్గా అడుగుతుంటే, తను నిన్ను ద్వేషిస్తుంది రాధిక అన్నాడు సుధీర్. పర్లేదులే అన్నయ్య, ఎప్పటినుండో సరయుని వదినిగా అనుకుంది కదా. సడన్గా నేను రావడంతో నా మీద కోపం పెంచుకుంది. అందుకోసం నువ్వు తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ప్లీజ్ అన్నయ్య, తనతో ఒక్కసారి మాట్లాడు. పాపం, అందరూ ఉండి తనని వెలేసినట్టుగా చూస్తుంటే ఎంత బాధపడుతుందో ఏంటో. అదే బాధ ఒకప్పుడు నువ్వు కూడా పడ్డావు, అది మర్చిపోయావా అని అడిగాడు సుధీర్. గుర్తుంది కాబట్టి ఆ బాధ మరొకరికి రాకూడదనుకుంటున్నాను. ప్లీజ్ అన్నయ్య అంటూ సుధీర్ చేతులు పట్టుకుని బతిమాలుతుంటే సడన్గా తన కాళ్లని ఎవరో పట్టుకున్నట్టు అనిపించి ఉలిక్కిపడి దూరం జరిగింది రాధిక. ఎదురుగా సవిత కన్నీళ్లతో రాధిక కాళ్ళని పట్టుకుని కనిపిస్తుంటే, సవి
అంటూ కంగారుగా పైకి లేవబోతూ గుండెల్లో పట్టుకున్నట్టు అనిపించి అమ్మా అంటూ ఒకే చోట ఆగిపోయింది. అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన సంజయ్ క్షణంలో ఆమెను పట్టుకుని అక్కున చేర్చుకున్నాడు. ఏంటి రాధి ఇది, నీకెన్నిసార్లు చెప్పాను అలా హడావిడిగా లేవద్దని అని నెమ్మదిగా తనని బెడ్ రెస్ట్కి ఆనించి కొద్దిగా తాగించగానే అప్పటికి కాస్త స్థిమితపడింది రాధిక. ఏంటి సవి ఇది, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడమేంటి? నెమ్మదిగా ఆమె దగ్గరికొచ్చి నన్ను క్షమించు రాధిక, నీ విషయంలో చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. నీ మనసు బాధపడేలా మాటలతో నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు. సరియువదిని చేసుకుంటే అన్నయ్య లైఫ్, తన ద్వారా మా లైఫ్ బాగుంటుందనుకున్నానే తప్ప మేము 3 పూట్ల తినడానికి కారణమే నువ్వని మర్చిపోయాను. అందుకే నీ ముందుకు రావడానికి కూడా ముఖం చెల్లక నిన్ను చూడను కూడా చూడకుండా దూరంగా ఉండిపోయాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. బట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయి అని కన్నీళ్లతో రాధిక చేతులు పట్టుకుంటే పక్కనే ఉన్న సంజయ్, నువ్వీ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావా లేదంటే నీ లైఫ్ బాగుండాలని తప్పక రిక్వెస్ట్ చేస్తున్నావా సవి అని అడిగాడు. లేదన్నయ్యా, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఒకరి లైఫ్లోకి ఎవ్వరూ బలవంతంగా వెళ్ళలేరు. నేను కూడా అంతే. ఎవ్వరి లైఫ్లోకి నేను బలవంతంగా వెళ్ళాలనుకోవడం లేదు. అలానే నాకు అర్హత లేని దాన్ని అందుకోవాలని కూడా అనుకోవట్లేదు. కానీ నేను నిన్ను బాధ పెట్టినా నేను సంతోషంగా ఉండాలని నువ్వు నా కోసం మరొకరిని రిక్వెస్ట్ చేస్తున్నావు. నీ మంచి మనసుకి కనీసం క్షమాపణ కూడా చెప్పకపోతే నేను మనిషినే కాదు. నన్ను క్షమించు వదినా అని చెప్పింది సవిత. తన మాటలు మనస్ఫూర్తిగా చెప్పిందని అందరికీ అర్థమవుతుంటే, చచా, నేను నిన్ను క్షమించడమేంటి సవి? నేను నీకంటే చిన్నదాన్ని. అయినా నువ్వేదీ కావాలని చేయలేదుగా. మీ అన్నయ్య జీవితం ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో అలానే ఉండాలని కోరుకున్నావు. మరేం పర్వాలేదులే. అన్నయ్య చూడు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే సవిత కేవలం నీ వల్లే ఇప్పుడు ఇంత బాధపడుతుంది. తన బాధని నువ్వే తీర్చాలి అని సుధీర్తో రాధిక అంటుంటే, వద్దు దినా, నా బాధ ఎవరూ తీర్చాల్సిన అవసరం లేదు. అయినా తీర్చడానికి ఇప్పుడు నేనేం బాధపడుతున్నానని? నా బాధంతా అనవసరంగా నిన్ను అన్న మాటలకే. అంతే తప్ప ఎవరికోసమో కాదు. నువ్వు నన్ను క్షమించావుగా, ఇక చాలు. ఎవరూ నన్ను బాగు చేయాలని, అందలమెక్కించాలని నేనే రోజు అనుకోలేదు. అలా అనుకునేదాన్నైతే ఇక్కడ జరిగేదంతా ఫోన్ చేసి మరీ చెప్పేదాన్ని కాదు. థ్యాంక్ యూ వదినా, నన్ను క్షమించినందుకు అంటూ రాధికని హక్ చేసుకుని తన బుగ్గ మీద ముద్దు పెట్టి పక్కనే ఉన్న సుధీర్ వైపు చూడను కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది సవిత. వెళ్తున్న తన వైపే ఓ క్షణం చూపు తిప్పేశాడు సుధీర్. అన్నయ్య, తను నీ మీద చాలా కోపంగా ఉంది. నాకు క్షమాపణ చెప్తేనే తనని యాక్సెప్ట్ చేస్తానన్నావు. మరిప్పుడు మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని అడిగింది. ఇక ఆ కోపాన్ని తగ్గించాల్సిన బాధ్యత నీదే అని రాధిక అంటే, ఏదో ఆలోచిస్తున్న సుధీర్ని చూసి, సంజయ్, సుధీర్, చిన్నపిల్లని మేమంతా గారవం చేయడం వల్ల సవిత కాస్త మొండిగా తయారైంది తప్ప తను మరీ మనసాక్షి లేంది కాదు. టీనేజ్లోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడూ ఫ్రెండ్స్, పార్టీలు, సినిమాలే తప్పించి ఇంతవరకు ఎవరిని ఫస్ట్ క్రష్గా కూడా ఫీల్ అవ్వలేదు. తను మొట్టమొదటిసారిగా ఇష్టపడింది నిన్నే. అలాంటి నువ్వే తనతో హార్డ్గా మాట్లాడేసరికి కాస్త హట్ అయింది. అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. సవితకి అన్నయ్యగా అడుగుతున్నాను, నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అని నవ్వుతూ అడిగాడు సంజయ్. తప్పకుండా బావా, తనని నేను నిజంగానే ఇష్టపడ్డాను. తను మనసు మారాలని అలా మాట్లాడేనే తప్ప తనంటే ఇష్టం లేక కాదు. కానీ ఇప్పుడు నీతో పెళ్లికి తనొప్పుకుంటుందా సుధీర్ అని సంజయ్ నవ్వుతూ అడగగానే, నేనొప్పిస్తాను అంటూ సవిత వెనకే వెళ్ళాడు సుధీర్. తనెళ్లేసరికి డోర్ విండోకి ఆనుకుని బయటకి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న సవిత భుజం మీద చేయి వేయగానే కోపంగా అతని చేతిని విసిరి కొట్టి వెళ్లబోయింది సవిత. తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాక్కుని, ఏంటి అలకా? నీ మీద అలగడానికి నేనెవర్ని? వదలండి. వదలండా? నన్నా? అండి అనేంత దూరం మన మధ్య ఉందా సవి? పరాయి వాళ్లతో మర్యాదగానే మాట్లాడాలి. పైగా మీ అంతస్తుకి నా అంతస్తుకి చాలా వ్యత్యాసముంది అని సుధీర్ని వదిలించుకుని వెళ్లబోతుంటే ఆమెనింకాస్త దగ్గరికి హత్తుకుని, ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేను నీకు పరాయివాన్నా అని అడిగాడు సుధీర్. అతని కళ్ళల్లోకి చూసిన సవితకి కన్నీళ్లు ఆగనంటుంటే, అవునేమో, అందుకే ఎవరికి ఏమీ కానట్టు నేను దూరంగానే ఉండిపోయాను
అని వెక్కిళ్ల మధ్య చెప్తున్న ఆమె మాట పూర్తి కాకుండానే సవితని గుండెల్లో పొదుముకున్నాడు సుధీర్. వదలమంటూ ఎంతలా గింజుకోవాలని చూసినా ఇంకాస్త గట్టిగా పట్టుకొని, సారీ సవి, నీతో చాలా హార్డ్గా బిహేవ్ చేశాను. కానీ అది నువ్వంటే ఇష్టం లేక కాదు, నీ ఆలోచన విధానం నచ్చక. నేనెక్కడ దూరం అవుతానోనని నువ్వు పైకి బాధపడుతున్నావు, నిన్ను ఎక్కడ దూరం చేసుకుంటానోనని నేను లోపలే నరకం అనుభవిస్తున్నానన్నాడు సుధీర్. ఈరోజు నీ మనసులో నుండి వచ్చిన మాటలకి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? లవ్ యూ సవి, అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని సుధీర్ అంటుంటే, ఇన్ని రోజులుగా నలిగిపోతున్న మనసు అతడి కౌగిట్లో సాంత్వన కోరుకుంటుంటే ఏడుస్తూ అతన్ని చుట్టేసింది. అందుకని నన్నింతలా ఏడిపించాలా అని వీపు మీద కొడుతుంటే, ఐఎమ్ సారీ అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టాడు. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుని వెళ్లిపోయారు సంజయ్, రాజగోపాల్లు. విన్నారు కదా ఫ్రెండ్స్, సుధీర్, సవిత ఇద్దరూ కలిసిపోయారు. సవిత మారి రాధికకి క్షమాపణ కూడా చెప్పింది. తప్పులు అందరూ చేస్తారు, కానీ వాటిని తెలుసుకున్నప్పుడే వాళ్లలోని నిజమైన మనిషి బయటికొస్తారని సవిత ద్వారా పూర్తయింది. మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.